మనం కారం జనరల్గా బయట కొనుక్కుంటాము. కొన్ని కంపెనీలు మంచి కారం ఉంటుంది, కానీ చాలా కారాల్లో బయట కల్తీ ఉంటుంది. దానివల్ల మనకు ఆరోగ్యానికి చాలా హాని అవుతుంది. అయితే మనకి కావలసిన కారం, మనం రోజు వంటింట్లో వాడే కారం మనం కొద్దిగా శ్రద్ధ వహిస్తే మనమే తయారు చేసుకోవచ్చు. ఇది చాలా సులువైన పద్ధతి. మనం సొంతంగా కారం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందు మనం నాణ్యమైన మిరపకాయలను తీసుకోవాలి. నాణ్యమైన మిరపకాయలు అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇవి ఇప్పుడు మీరు చూసే ఈ మిరపకాయలు మంచి క్వాలిటీతో కూడుకున్నాయి. క్వాలిటీ అంటే వీటిలో ఎటువంటి మచ్చలు ఉండవు, నల్ల మచ్చలు కానీ ఎటువంటి మచ్చలు ఉండవు. అదేవిధంగా ఇవి చాలా తేలిగ్గా ఉంటాయి, మెత్తగా ఉండవు. ఇంకొక విషయం ఏంటంటే వీటి మీద కానీ లోపల కానీ ఫంగస్ ఉండదు అనమాట. కొన్ని వ్యాపారస్తులు ఏం చేస్తారంటే బరువు కోసం, వెయిట్ కోసం వీటి మీద నీళ్లు చల్లుతారు. అలా చల్లడం వల్ల మిరపకాయలకి ఫంగస్ వస్తుంది. ఆ ఫంగస్ ఉన్న మిరపకాయలు వాడటం ద్వారా మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి నల్ల మచ్చలు లేనివి, తేలిగ్గా ఉన్నవి, మెత్తగా లేనివి, అదేవిధంగా ఫంగస్ లేనివి, పైన బూజు లాంటి ఫంగస్ లేని మిరపకాయలను మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి అలాగే ఏరిన మిరపకాయలు. ఇవి ఫస్ట్ షాప్ నుంచి తెచ్చిన మిరపకాయలు. వీటిని ముచ్చుకులు తీసి ఒకటి చూపించమని ఇలా ముచ్చుకులు తీసేసాము. ముచ్చుకులు తీసి ఫంగస్ ఉన్నవి ఇవన్నీ చూడండి. ఇవి అలాగే ఎంత క్వాలిటీ లేనివి, నల్ల మచ్చలు ఉన్నాయి, ఫంగస్ ఉన్నాయి, కొన్ని ఏమో మెత్తగా ఉన్నాయి. ఫంగస్ చూపించి ఒకసారి. ఫంగస్ ఏదైనా ఇదిగో నల్ల మచ్చలు ఇలా ఉన్నాయి. ఇలా నల్ల మచ్చలు కానీ ఇదిగోండి ఇలాగా పాడైపోయినవి ఉంటాయి ఫంగస్ తోటి. అలాగా ఇలాంటివి మనం తీసి పాడేయాలన్నమాట. కొంతమంది కలర్ మారిపోయినవి, ఇలాంటి సరిలేనివి మనం జాగ్రత్తగా చూసుకుని ఇలాంటివి తీసి పాడేసి, అదేవిధంగా ముచ్చులు కూడా తీసి పాడేసి మనం ఇలాగా నాణ్యమైన మిరపకాయలని సపరేట్గా చేసి పెట్టుకోవాలి. నాణ్యమైన మిరపకాయలని మనం తీసుకున్న తర్వాత వీటిని మనం ఏం చేయాలంటే బాగా సన్లైట్ తగిలే చోట, బాగా ఎండ తగిలే చోట వీటిని ఒక పేపర్ మీద పరిచి, ఇలా ఏదన్నా పేపర్ మీద పరిచి మనం ఒక 2 days మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో ఎండబెట్టాలి. ఇలా ఎండబెట్టడం వల్ల అవి చాలా తేలికయ్యి మనం కారం ఆడించడానికి అనుకూలంగా మారతాయి అన్నమాట. ఇలా ఒక 2 రోజులు ఎండలో పెట్టాక అప్పుడు మనం దీన్ని మిక్సీలో వేసుకుని వీటిని కారం పట్టించుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక 2 రోజులు మంచి ఎండలో ఈ ఎండుమిరపకాయలు ఎండబెట్టుకున్నాము. ఇవి 2 రోజులు ఎండలో ఎండాక బాగా లైట్ వెయిట్గా తయారవుతాయి. ఒకసారి అంటే మనం ఒక మధ్యలో వాటిని విరిస్తే వెంటనే ఇరిగిపోతాయి అన్నమాట. చాలా లైట్ వెయిట్గా, గుల్లగా, తేలిగ్గా తయారవుతాయి. ఇలా తయారైన మిరపకాయలనే మనం మిక్సీలో వేసుకుంటే మంచిగా కారం వస్తుంది. అందుకని మనం ఒక 2 రోజుల పాటు వీటిని ఎండలో ఎండబెట్టుకున్నాము. ఇప్పుడు ఈ మిరపకాయలు ఒక 1/2 kilo అనమాట. ఇవి 1/2 kilo మిరపకాయలు మనం ఎండలో పెట్టుకున్నాము. ఇప్పుడు వీటిని కారంగా మార్చే విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 1/2 kilo ఎండుమిరపకాయలతో పాటు మనకు కావాల్సిన ఇతర పదార్థాలను కూడా ఇప్పుడు మనం చూద్దాము. ఒక 100 grams ధనియాలు తీసుకోవాలి. అదేవిధంగా ఒక 50 grams జీలకర్ర, ఒక వెల్లుల్లిపాయని ఒక మంచిగా ఒలిచి ఒక వెల్లుల్లిపాయ రేఖలు, వాటిని కూడా మనం ఎండలో పెట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు పక్కన పెట్టుకోవాలి. మనం సరిపడా ఉప్పు వేసుకుందాము. మిక్సీలో వేసి మనం ఎండుమిరపకాయలని పొడి చేసేటప్పుడు ఎండుమిరపకాయలతో ఇంకొకసారి చెప్తున్నాను. ఎండుమిరపకాయలతో మనకు పాటు మనకు కావాల్సిన పదార్థాలు ముందు ఒక 1/2 kilo ఎండబెట్టిన మిరపకాయలు, ఒక 100 grams ధనియాలు, ఒక 50 grams జీలకర్ర, ఒక ఎండబెట్టిన వెల్లుల్లిపాయ రేఖలు, ఈ ధనియాలు, జీలకర్ర ఇవి వేయటం వల్ల కారం బాగా టేస్టీగా ఉంటుంది. చాలా ఆరోగ్యానికి కూడా మంచిది అన్నమాట.
ఇప్పుడు మనం మిక్సీలో పొడి చేసిన కారాన్ని ఒక చిన్న జల్లెడలో పోసుకుని మనం దాన్ని జల్లెడ పడదాము. ఈ విధంగా జల్లెడ పట్టిన తర్వాత మనకి ఇలా జల్లించాక వచ్చిన మిగిలిన పొడాన్ని మళ్ళీ మనం మిక్సీలో వేసుకుని వాటికి మరికొన్ని మిరపకాయలు మనం జత చేసి మళ్ళీ మనం పొడి కింద తయారు చేసుకోవచ్చు. ఇలాగా ఈ అరకిలో మిరపకాయలు అయిపోయే వరకు మనం కొన్ని మిరపకాయలని, అలాగే కొంత ధనియాలని, కొంత జీలకర్ర ఈ విధంగా మనం వేసుకుని మనం మిక్సీలో పొడి చేసుకోవాలి. మొత్తం ఈ అరకిలో మిరపకాయలు అయ్యే వరకు ఈ విధంగానే కొద్దిగా మిరపకాయలు, కొద్దిగా ధనియాలు, జీలకర్ర వేసుకుని మిక్సీలో మనం వాటిని క్రష్ చేయాలి. ఈ విధంగా క్రష్ చేసుకున్న పొడిని మళ్ళీ మనం జల్లెడలో వేసుకుని జల్లెడ పడదాము. ఇలా మొత్తం ఈ ప్రొసీజరు ఇలా మొత్తం ఈ అరకిలో మిరపకాయలు అయ్యే వరకు మనం చేయాలి. ఇప్పుడు మనం కారం ఆడించుకుంటాం అయింది. మొత్తం ½ కిలో ఎండుమిరపకాయలని మనం మిక్సీలో వేసి పొడి చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పొడిలో ఫైనల్గా మనం ఉప్పు, అలాగే అదే ఎండబెట్టిన వెల్లుల్లిపాయ పాయలు యాడ్ చేసుకుందాము. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా కొద్దిగా కారాన్ని మనం ఒక 2 గరిటెల కారాన్ని మిక్సీలోకి తీసుకుంటాం జరిగింది. తీసుకున్న కారంలో ఎండబెట్టిన వెల్లుల్లిపాయలు మనం కలుపుతున్నాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు మిక్సీ పడదాం. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయల్ని కారాన్ని ఆడించిన దాన్ని మొత్తం ముందుగా ఉన్న కారంలో కలపాలి. ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 చెంచాలు ఉప్పు కూడా కలుపుకుందాము. దీన్ని ఇప్పుడు మనం బాగా మిక్స్ అయ్యేటట్టు తిప్పాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కారంలో 2 పదార్థాలు ఎక్స్ట్రా యాడ్ చేసాము. అవి ఎండబెట్టిన వెల్లుల్లిపాయలు, తర్వాత ఒక 2 చెంచాలు ఉప్పు. నాన్ వెజ్ కూరలు, కుర్మాల్లోకి ఈ కారంతో పాటు జీలకర్ర, ధనియాల పొడి విడిగా మళ్ళీ వేసుకోవాలి. కాయగూరలకి ఇంకా ధనియాలు, జీలకర్ర పొడి అవసరం లేదు, ఈ కారంలో వేసాం కాబట్టి ఇది సరిపోతుంది. ఇలా మనం ఈ తయారు చేసుకున్న సొంత కారం ఒక 1 year పాటు ఉంటుంది. వెల్లుల్లిపాయల వల్ల కారం టేస్ట్గా ఉంటుంది. అదేవిధంగా మంచి స్మెల్, మంచి సువాసన కూడా వస్తుంది. దీనివల్ల మనకి ఎటువంటి ఆరోగ్యానికి హాని జరగదు, అంతా మంచిగా ఉంటుంది. బయట కొన్న కారం కన్నా ఇది చాలా క్వాలిటీ పరంగా చాలా మంచిది. బయట కొన్న కారాల్లో చాలా కల్తీలు ఉంటున్నాయి ఈ రోజుల్లో. ఇలా మనం సొంతంగా ఇంట్లోనే కల్తీ లేని కారాన్ని తయారు చేసుకోవచ్చు. మనకి చాలా ఎకనామికల్గా కూడా ఇది చాలా తక్కువకి మనం తయారు చేసుకుంటాం జరుగుతుంది బయట కన్నా. అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. టేస్ట్ కూడా మనకి బయట కారానికన్నా ఇది ఎక్కువ బాగుంటుంది. మనం ధనియాలు యాడ్ చేసాం, జీలకర్ర యాడ్ చేసాం, వెల్లుల్లిపాయలు యాడ్ చేసాం, కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసాం. వీటన్నిటి వల్ల ఇది నాణ్యత పెరుగుతుంది, అలాగే రుచిగా కూడా ఉంటుంది మనం కూరల్లో వాటిలో వాడినప్పుడు.